సైన్సు, నమ్మకము, ఈ మాటలు రెండు చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు. వీటి గురించినటువంటి ఒక చిన్న వివరణను మనము గమనిద్దాం. పలానా సుబ్బయ్య మంచివాడని అంటాడొకడు. కాదు కాదు, అతడు చాలా చెడ్డవాడు అంటాడు ఇంకొకడు. వీరిద్దరూ సుబ్బయ్య మంచి చెడ్డల గురించి చర్చించుకునేటప్పుడు సుబ్బయ్య సుబ్బయ్యగానే ఉన్నాడు. వీరి నమ్మకానికి అనుగుణంగా అతడు ఏమీ మారలేదు. ఒక వ్యక్తి గురించి రెండు అంచనాలు పై విధంగా రెండు నమ్మకాలు ఎలా వచ్చాయి? ఇబ్బందుల్లో ఉన్న తోటి వ్యక్తికి చేయూత ఇస్తున్నప్పుడు మొదటి వ్యక్తి చూసి పరిశీలించి సుబ్బయ్య మంచివాడు అని సూత్రీకరించాడు. అలాగే అదే మాటను నమ్మాడు. బారులో మితిమీరి తాగి రోడ్డు మీద బూతులు తిడుతూ నడుస్తున్నప్పుడు రెండో వ్యక్తి చూసి పరిశీలించి సుబ్బయ్య చెడ్డవాడు అని సూత్రీకరించాడు. అదే నమ్మాడు. నమ్మకం పుట్టుకలో కూడా పరిశీలన ఉంది, సూత్రీకరణ ఉంది. ఈ మేరకు సైన్స్ లక్షణాలు ఉన్నట్లే కానీ నమ్మకం పుట్టుకలో ముందున్న పరిశీలన పాక్షికమైనటువంటిది. సుబ్బయ్య గురించి రెండు లక్షణాలు తెలిసినటువంటి ఈరోజు ఏదో ఒక లక్షణాన్ని మాత్రమే పట్టుకోవడం పాక్షికం, పార్షియల్. కానీ అతని మంచితనం మాత్రమే తెలిసే అవకాశం ఉంటే దాన్ని బట్టి మంచివాడు అని సూత్రీకరణ చేస్తే అప్పటికదే సమగ్రమైనటువంటి సూత్రీకరణ అవుతుంది. అప్పటికదే సైన్స్. అందుకే ఆనాటి దేశకాల పరిస్థితులలో తెలుసుకోవడానికి సాధ్యమైనన్ని ఎక్కువ అంశాలు పరిశీలించి దాని మీద ఆధారపడి చేసిన సూత్రీకరణను మనము సైన్స్ అంటాము. అయితే అందుకు కొంచెం తక్కువ పరిశీలన చేసినా సరే సూత్రీకరిస్తే అది నమ్మకం అవుతుంది. ఉదాహరణకు మనము పామును దానికి పెట్టేటువంటి నమస్కారాన్ని గుర్తిద్దాం. ఒక ఉదాహరణగా చూద్దాం. పాము కరుస్తుంది. కరిచిన వ్యక్తి చనిపోయాడు. పాముతో నష్టం ఉందని మాత్రమే తెలిసింది. ఈసారి పాము ఎదురైనప్పుడు నిశ్చలంగా నిలబడి నమస్కారం పెడతాడు. పాము బుస్సుమని లేస్తుంది. కదలిక లేకుండా నిశ్చలంగా ఉన్న మనిషితో తనకేమీ ప్రమాదం లేదని గుర్తించిన పాము తన దారిన తాను పోతుంది. పాము ఎందుకు అలా వెళ్ళిపోయిందో ఆనాడు తెలియదు. నమస్కారం పెడితే వెళ్ళిపోయిందని ఆనాటి మానవుడు అనుకోవడం అప్పటికీ సైన్స్. నిశ్చలంగా ఉన్న మనిషితో ప్రమాదం లేదని పాము గుర్తించి వెళ్ళిందని తెలిసింది కనుక అది ఇప్పటి సైన్స్ అవుతుంది. పాత సైన్స్ నమ్మకం స్థాయే తగ్గిపోతుంది. పాక్షిక పరిశీలన మీద వచ్చిన నిర్ణయం కాబట్టి నమస్కారం పెడితే పాము కరవకుండా వెళ్ళిపోతుంది అనేది అప్పటికే సైన్స్. కాబట్టి అది సైన్స్ లాగానే అర్థం జనంలోకి పోయింది. అది సైన్స్ కాదు అని తెలిసిన తర్వాత కూడా అప్పటికే అర్థం పెరిగిన నమ్మకం ప్రభావం ప్రజల మీద నుంచి అంత తేలికగా పోదు. సైన్స్కు నమ్మకానికి మధ్య ఇలా అనేకమైనటువంటి పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. వర్షాలు ఎలా పడతాయి? వానదేవుడు కురిపిస్తాడు కాబట్టి. వానదేవుడు కురిపించాలంటే పూజలు, యజ్ఞాలు, కొలువులు చేయాలి. ఇలా నమ్మే వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు. వర్షాలు మేఘాలు చల్లబడినందున వర్షిస్తాయి అని మరికొంతమంది వివరాలు చెప్పిన రోజు పాత నమ్మకానికి కొత్త సైన్స్కి మధ్య వైరుధ్యం మొదలవుతుంది. అంటే విభేదత్వం మొదలవుతుందన్నమాట. ఈ పోరాటం కొంతకాలం జరిగిన తర్వాత వానదేవుడు అనే నమ్మకం కాస్త సర్దుకొని మేఘాల దేవుడు వస్తాడు. మేఘాలు సముద్రం ఆవిరైనందువల్ల వస్తాయనే వాస్తవం తెలిసిన తర్వాత మేఘాల దేవుడనే నమ్మకం సర్దుకొని సముద్ర దేవుడు లేదా సముద్ర దేవత నమ్మకానికి వస్తాడు. సూర్యుడి వేడి వలన సముద్రం నీరు ఆవిరై మేఘాలు వచ్చాయని సైన్స్ కనుగొన్న తరువాత సముద్ర దేవత కూడా సర్దుకొని సూర్య భగవానుడు వస్తాడు. సైన్స్ విస్తరించే కొద్దీ
అంతకు ముందున్న నమ్మకం ఆనాటి సైన్స్ ఈ రోజున్న సైన్స్ మీద ఓపికన్నంత వరకు పోరాటం జరిపి చివరకు అభివృద్ధికి ఈనాటి సైన్స్కు లొంగిపోతుంది. ఈనాటి సైన్స్ మీద ఆధారపడి కొత్త నమ్మకాలు మరిన్ని వస్తాయి. ఈనాటి సైన్స్కు ఆనాటి నమ్మకాలకు మధ్య జరిగే పోరాటం వలన రేపటి సైన్సు పుడుతుంది. సైన్స్ అభివృద్ధి క్రమంలో సైన్స్కు నమ్మకానికి పోరాటం అనివార్యం. ప్రశ్నించే నమ్మకమే లేకపోతే సైన్స్ కూడా నమ్మకం స్థాయికి దిగజారిపోతుంది. అందుకే మనం ప్రశ్నించడం నేర్పుతున్నాం. కాలం గడిచే కొద్దీ మరీ పాత నమ్మకాల ప్రభావం సంఘ జీవనం మీద తగ్గుతూ వస్తుంటుంది. వర్షాలు వానదేవుని వలన వస్తాయి, అందుకని ఆయనకు పూజలు చేయాలి అనే నమ్మకం గతంలో ఉన్నంత ఈరోజు ఉండదు. వర్షాలు రావడం అవసరం కాబట్టి వర్షాలు రావడానికి లేదా పొలాలు తడుపుకోవడానికి ఖచ్చితంగా నీళ్ళొచ్చే మార్గం ఏది తాజాగా అందుబాటులో ఉంటుందో ఆ మార్గాన్నే ఈరోజు సమాజం మొత్తం మీద పాటిస్తుంది. జబ్బు తగ్గడానికి దేవుణ్ణి ప్రార్థించే ఒకనాటి జనం వాళ్ళు లీలలుగా నమ్మే దండంపై పెట్టారు. ఇప్పుడు డాక్టర్ వద్దకు వెళ్తున్నారు. పాత నమ్మకం ప్రభావం పూర్తిగా పోని వారు ఒకవైపు నమస్కారం పెడుతూ మరొక వైపు డాక్టర్ దగ్గరకు వెళ్తున్నారు. నమ్మకాలు సాంప్రదాయాలు అంటే ఏమిటి? నమ్మకాన్ని ఆచరించేటప్పుడు సాంప్రదాయం పుడుతుంది. ఒకరి నమ్మకాన్ని చాలామంది పాటిస్తే సాంప్రదాయం అవుతుంది. మామిడి ఆకులు ఇంటికి తోరణంగా కడితే ఇంటికి శుభప్రదం అనే ఒక వ్యక్తి నమ్మకం ఆకు తోరణం కట్టడం అనే ఆచరణకు దారితీస్తుంది. దాన్ని అనేక మంది పాటిస్తే సాంప్రదాయంగా మారుతుంది. పుట్టలో పాలు పోయడం, నువ్వుల పిండి ముద్దలు, చెలిమిడి ముద్దలు పుట్ట దగ్గర పెట్టడం, కాళ్ళకు పసుపు పూయడం, చేతులకు గాజులు, కాళ్ళకు మట్టెలు వగైరా కొన్ని వందల వేల సాంప్రదాయాలు మిగిలి వాటికి మూలమైన నమ్మకాలు అందరూ మర్చిపోవచ్చు. సాంప్రదాయాలకు ప్రధానంగా సామాజిక జీవనానికి నష్టం కలిగించే స్వభావం ఉండదు. అందుకే సామాజిక అవసరాన్ని బట్టి సాంప్రదాయాలు త్వరగా సర్దుకుంటాయి. ఉదాహరణకు చాలా కాలం క్రితం పెళ్ళి 5 రోజులు జరిగేదని మనం వింటూ ఉంటాం. అన్ని రోజులు ఖర్చు పెట్టలేక 3 రోజులకు, 1 రోజుకు, 1 గంటకు, తిరుపతి లాంటి చోట్ల 5 నుంచి 10 నిమిషాలకు తగ్గింది. ఆ సాంప్రదాయం మారి దండల పెళ్ళి సాంప్రదాయము, అలాగే రిజిస్ట్రేషన్ పెళ్ళి సాంప్రదాయాలు వచ్చాయి. పాత సాంప్రదాయాలను పాటించేవారు కొత్త సాంప్రదాయాలను అంత తేలికగా ఆమోదించకపోయినా అడ్డుకోలేరు. ప్రతి నూతన సాంప్రదాయంలోనూ సామాజిక సౌలభ్యం ఇమిడి ఉంటుంది. ఆనాటి సైన్స్కు దగ్గరగా ఉండే నమ్మకం మీద ఆధారపడిన సాంప్రదాయం ఎక్కువ జనామోదం పొందే అవకాశము ఉంటుంది. నమ్మకం సామాజిక పార్శ్వము. ఆనాటి అవసరాలలో ఒకటైన నమ్మకం ఆయా కాలాల్లో సామాజికంగా ఎంతో కొంత ఉపయోగపడి ఉంటుంది. అంతకంటే బాగా ఉపయోగపడే సైన్స్ వచ్చిన తరువాత ఓడిపోయే యుద్ధం చేసి నమ్మకం రద్దయి సైన్స్ విజయం సాధిస్తుంది. నమ్మకాలు మరలా కొత్త విషయాల దగ్గర మొదలవుతాయి. ఈ క్రమంలో సైన్స్ కొత్త రంగాలకు ఎత్తులకు ఎదుగుతుంది. చివరకు నమ్మకం కవిత్వంలోనూ మారుమూల ప్రాంతాల జనం సాంప్రదాయాల్లోనూ తలదాచుకుంటుంది. నీ ముఖం చంద్రబింబంలో చంద్రుడు గతుకుల ముఖతలం అని తెలిసినా కూడా గుండ్రని ఆ అందమైన ముఖం అని పోల్చి చెప్పడానికి చంద్రుడినే వాడుకోవడం కవిత్వంలోనే చూడొచ్చు. భూమిని మోస్తున్న అష్ట దిగ్గజాలు, త్రిశంకు స్వర్గం, సప్త సముద్రాలు, ముల్లోకాలు, ముక్కంటి, సరస్వతీ కటాక్షం ఇలాంటి అంశాలు వందల వేలైన కవిత్వంలోనే జీవిస్తాయి. ఇవన్నీ కూడా నమ్మకాల అవశేషాలు. వీటితో సమాజానికి అసలు ప్రమాదం లేదు, ఒకసారి సరదాగా కూడా ఉంటుంది. అలాగే మారుమూల ప్రాంతాలలో జనం సాంప్రదాయాల్లో నమ్మకాలు తలదాచుకోవడం కూడా తాత్కాలికం మాత్రమే. ఆ జనం
ప్రధాన ప్రజా ప్రవాహంలో సంబంధంలోకి రాగానే పాత సాంప్రదాయాలు, నమ్మకాలు కొత్త వాటిని పుట్టిస్తాయి. అలాగే ప్రజలకు నష్టం కలిగించే సాంప్రదాయాలు వేరని కాదు. అటువంటి సాంప్రదాయాలను గుర్తించి వాటి స్థానంలో శాస్త్రీయ దృక్పథం ఏర్పడడానికి ఓపిగ్గా జనంలో పనిచేయాలే కానీ మొండిగా సాంప్రదాయాలను ఈసరించుకోవడం వల్ల అనుకున్న ఫలితాలు సాధించకపోగా నష్టాలు తెచ్చిపెడుతుందని ప్రతి ఉద్యమకారుడు, హేతువాదులు, నాస్తికులు, మానవవాదులు, సైన్స్ ప్రచారకులు, ప్రగతిశీల కాముకులు అందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉన్నది అని తెలుస్తున్నది. కాబట్టి సైన్సు నమ్మకానికి, తర్వాత సైన్సుకు సామాజిక సాంప్రదాయాలకు, అలాగే నమ్మకాలకు సాంప్రదాయాలకు, తర్వాత నమ్మకాలకు సామాజిక సంస్పర్శలకు మధ్య ఉన్నటువంటి ఈ అవినాభావ సంబంధాన్ని మనం అర్థం చేసుకోకుండా మనం సామాజిక మార్పులను, తర్వాత వ్యక్తుల యొక్క మూఢనమ్మకాలను మార్చడానికి వీలు కాదనేటువంటి విషయము మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఆధునిక వైజ్ఞానిక రీతులు ప్రజా సామాన్యానికి అర్థం కావడానికి కాస్త సమయం పట్టే మాట నిజమే. కానీ మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. అంతేకాకుండా జనం వారి యొక్క ఆలోచన వైఖరిని మార్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి మార్పులు, ఇలాంటి పరిణామాలు సాధ్యమవుతాయి అనేటువంటి విషయము ప్రతి కార్యకర్త మదిలో ఉంచుకోవాలని